Hey guys, welcome back to our channel. Guys, if you like this video, like, comment, share and don't forget to subscribe my channel. Friends, ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీని ఎవరు కనిపెట్టారు, నెక్స్ట్ క్రిప్టో కరెన్సీలోకెల్లా ఏది బెస్ట్, భారత్లో క్రిప్టో కరెన్సీ గురించి ఏంటి, ఈ 4 టాపిక్స్ మీద మనం ఈరోజు వీడియో అయితే కవర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను. ఏదైనా మీకు నచ్చినట్టు వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా మీరు మెసేజ్ చేస్తే మీ మెసేజ్కి అయితే నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది, మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ ఫ్రెండ్స్. కాకపోతే ఇదేంటంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. అలాగే దీని టెక్నాలజీ ఏంటంటే బ్లాక్ మెయిన్ టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీ ద్వారా అది పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డిజిటల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే డిజిటల్ కరెన్సీ బ్యాంకుల నియంత్రణలో ఉంటుంది. అవేంటంటే బ్యాంకులే వాటిని నిర్వహిస్తాయన్నమాట. కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం అలా ఉండదు అనమాట. దాని మీద ఎవరి నియంత్రణ అయితే ఉండదు. కాకపోతే క్రిప్టో కరెన్సీల యొక్క డిమాండ్ ఎలా ఉంటుందంటే వాటి సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, బయ్యింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా దాని డిమాండ్ అనేది రైజ్ అవుతుంది, హైక్ అవుతుంది దాని ప్రైస్ అనేది. అలాగే సెల్లింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్రిప్టో కరెన్సీ అంటే ఇదనమాట. అసలు ఈ క్రిప్టో కరెన్సీని ఎవరు కనిపెట్టారు? ఈ క్రిప్టో కరెన్సీని చాలామంది క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేశారనమాట. కానీ ఎవరి వల్ల అయితే కాలేదు. కానీ 2008 అక్టోబర్లో సతోషి నకమోటో అనే వ్యక్తి బిట్కాయిన్ని కనుగొన్నట్టు చెప్పుకుంటారనమాట. ఈయన ఏం చేశాడంటే ఒక డీసెంట్రలైజ్డ్ డిజిటల్ క్యాష్ సిస్టమ్ని రూపొందించారు. దీని ఏంటంటే ఇది ఎవరి నియంత్రణలో కూడా ఉండదు. ఓకేనా, అది ఎవరి నియంత్రణ లేనటువంటి డిజిటల్ క్యాష్ సిస్టమ్ని తయారు చేశారనమాట. ఇది క్రిప్టో కరెన్సీలకి పునాది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సెంట్రల్ సర్వర్ లేకుండా ఎవరి అజమాయిషి లేకుండా వర్క్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఉన్న క్రిప్టో కరెన్సీల్లో ఏది బెస్ట్ అని అంటే మాత్రం ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీలు దగ్గర 16,000 పైచిలుకు క్రిప్టో కరెన్సీలు అయితే చలామణిలో ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ కరెన్సీ అయితే మంచిది, ఏ కరెన్సీతో మనకు యూస్ఫుల్ ఉంటుంది అనేది మీరు ముందు తెలుసుకొని మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని మాత్రం పరిగెత్తి మీ డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు. ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డిజిటల్ కరెన్సీ గురించి తెలుసుకోండి, సరేనా. ఇప్పుడు ప్రపంచంలో బాగా పేరెన్నికగన్న క్రిప్టో కరెన్సీలు ఏవంటే బిట్కాయిన్, ఇథీరియం ఇలా చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే బిట్కాయిన్ మాత్రం వీటన్నిటిలోకి బాగా పేరు తెచ్చుకుంది. అదేంటంటే 2010 సంవత్సరంలో అదేంటంటే $1 ఉండిందన్నమాట దాని ప్రైసు. కానీ లాస్ట్ ఇయర్ నవంబర్ 2021కి దాని ప్రైస్ ఏంటంటే 49 lakhs దాకా వెళ్ళింది. ఓకేనా, ఇదైతే బాగుంటుంది. కానీ ఏదైనా కూడా ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా అన్నీ తెలుసుకున్న తర్వాతనే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. అంతేగాని ఏదో మీకున్న అరకొర నాలెడ్జ్తో మాత్రం ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, వీటి జోలికి పోవద్దు. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేదు అని అంటే అసలు వీటి జోలికి పోవద్దు. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని మాత్రం పరిగెత్తి వీటిలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే భారత్లో క్రిప్టో కరెన్సీ ఏంటి, దాని పొజిషన్ ఏంటి అంటే మన ఆర్బీఐ ఏం చేసిందంటే 2018లో క్రిప్టో కరెన్సీ మీద నిషేధం అయితే విధించింది. బ్యాంకులు దీనికి ప్రోత్సహించొద్దని మాత్రం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేసింది. కాకపోతే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మాత్రం దానిని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ నిషేధాన్ని అయితే ఎత్తేసింది. దానివల్ల ఏమైంది, క్రిప్టో కరెన్సీ అయితే ఊపందుకుంది, దాని ట్రేడింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. ఓకేనా, ఆర్బీఐ దాని మీద నిషేధం విధిస్తే సుప్రీంకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తేయడం వల్ల ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే అందరికీ ఐడియా వస్తుంది, దాని గురించి తెలుసుకుంటున్నారనమాట. ఇప్పుడు నేను మీతో ఒక క్రిప్టో కరెన్సీ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఇదేంటంటే కిబో క్రిప్టో కరెన్సీ అనమాట. ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఆల్ మైనింగ్స్ క్లోజెస్ ఆన్ 31/3/2023. ఓకేనా, కౌంట్ డౌన్ టైమింగ్ కూడా ఇచ్చేశారు, ఆ సెకండ్స్ కూడా తగ్గుతూ పోతున్నాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఇది ఒక రకమైన క్రిప్టో కరెన్సీ అనమాట.
ఇక్కడ చూడండి దాని కరెంట్ వాల్యూ వచ్చేసేసి మనకు 49 రూపీ 59 పైస్ ఉంది. అది ఎప్పటి వరకు 15/10/2022 వరకు మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ చూడండి 16/10/2022 వరకు నుంచి ఇది వచ్చి 81.79 పైస్ అయితే ఉంటుంది. ఓకేనా. దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి అని అంటే ఇక్కడ రెఫరల్ లింక్ ఉంది కదా, ఈ రెఫరల్ లింక్ మీద క్లిక్ చేసి సేవింగ్స్ ఎస్సీ రెఫరల్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మీరు వాట్సాప్లో కానీ ఏదైనా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఇప్పుడు దీని మీద మీకు వీడియో కావాలి అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే నా ఛానల్లో ఉంది, నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒక్కసారి మీరైతే ఆ వీడియో వెళ్ళి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన రెఫరల్ లింక్ ద్వారా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి కూడా ఇస్తాను, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకైతే ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రెఫరింగ్ లింక్ వాళ్ళ ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నాను, దాన్ని యూస్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. కాకపోతే ఇది చూడండి ఫ్రెండ్స్, 15/10/2022 వరకు మాత్రం 49.59 పైస్ అనమాట. 16/10/2022 నుంచి 81 రూపీ 79 పైస్ అయితే పెరుగుతుంది. 32 రూపీస్ 20 పైస్ అయితే హైక్ అవుతుంది. ఒక్కసారి దీన్ని చూడండి. చూసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం 500 మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు దానికి రిలేటెడ్గా ఈ కాయిన్స్ అయితే ఇస్తారు. ఎన్ని కాయిన్స్ వస్తాయి అన్ని కాయిన్స్. ఈ కాయిన్స్ ఎలా అంటే మనం ఎవరినైనా రెఫర్ చేసి జాయిన్ చేస్తే వాళ్ళకి కాయిన్స్ అయితే మనకు బోనస్ కింద కాయిన్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకా మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.